సార్ ఇప్పుడు ఒక 3 టైప్స్ ఆఫ్ సైకెడెలిక్స్ గురించి నేను మాట్లాడతా. ఒకటి డీఎంటీ, ఇంకోటి మ్యాజిక్ మష్రూమ్స్ అండ్ ఇంకోటి ఎల్ఎస్‌డి. వీటిని చాలామంది ఏంటంటే వాళ్ళ ఇన్నర్ సోల్‌ని తెలుసుకోవడం కోసం లేకపోతే వీటిని లైక్ ఒక చేంజ్ ఒక సిట్యుయేషన్‌లో ఉన్న పరిస్థితుల్ని చేంజ్ తీసుకురావడం కోసం మాత్రమే వాడతారు గానీ, దీనివల్ల ఎటువంటి అడిక్టివ్‌నెస్ గానీ ఏమి ఉండదు అని చెప్పండి. అసలు ఈ మ్యాజిక్ మష్రూమ్స్ ఇవన్నీ ఏంటి సార్? వీటి గురించి ఏం చేస్తారు? స్మాల్ డోసేసెస్ దాన్ని అడిక్ట్ కానంత వరకు ఓకే. ఒక్కసారి దానికి అడిక్ట్ అయిపోతే ఎవ్రీథింగ్ ఈజ్ ది సేమ్. ఇప్పుడు మీరు సారాయి ఎందుకు, విస్కీ, బ్రాందీ ఎప్పుడన్నా అకేషనల్గా తాగుతానంటారు. అంతవరకు చేస్తే ఓకే, అది రెగ్యులర్ అయిపోతుంది. రెగ్యులర్ ఏమవుతుంది, మార్నింగ్ టు ఈవినింగ్ అయిపోతుంది, అయిపోయి దేర్ ఎండ్స్ యువర్ లైఫ్. ఇప్పుడు ఆదివారం మాత్రమే తాగుతాను అనుకునే వాళ్ళు ఉన్నారు. ఆదివారం నుంచి వదిలొచ్చి డైలీ వస్తుంది. డైలీ వచ్చేటప్పటికి అబ్బా మనసు బాగలేదు మధ్యాహ్నమే మొదలు పెడతారు. మళ్ళీ మధ్యాహ్నం కూడా బాగలేదని ఉదయం నుంచి మొదలు పెడతారు. అయిపోయాయి, జీవితం నాశనం అయిపోయాయి. బట్ ఎనీ ఆల్కహాల్ ఆర్ ఎనీ డ్రగ్, ఏదో నొప్పికి క్యాన్సర్ వచ్చింది, ఆయన ఎనీడే దాన్ని ఆ బాధ నుంచి తట్టుకోలేడు అంటే అప్పుడు తప్పని పరిస్థితుల్లో అది వాడచ్చు. ఓకే, ఇప్పుడు ఆపరేషన్ చేసేటప్పుడు ఏదైనా సెడిటివ్ని వాడతారు, అది తప్పదు. లేకపోతే నువ్వు ఆ నొప్పిని భరించలేవు, నిన్ను ఆపరేషన్ చేయలేరు. అంతవరకు ఓకే. అంతేగాని నొప్పి వస్తుందని 24/7 వాడితే ఏమైపోతుంది, యూ విల్ బికమ్ అడిక్ట్. అది లేకపోతే నీకు జీవించలేవు, ఆ స్టేజ్కి వస్తారు. అండ్ సార్ ఇంకోటి ఇప్పుడు కొకైన్ లాంటిది కానివ్వండి, లేకపోతే ఇంకా ఇందాక మనం మాట్లాడుకున్న కొన్ని సబ్స్టాన్సెస్ తీసుకున్నంతసేపు బాగానే ఉంటారు. తీసుకోవడం అయిపోయిన తర్వాత దాని పవర్ తగ్గిపోయిన తర్వాత ఉన్నటువంటి డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు వీళ్ళు అని చెప్పి కూడా చాలామంది అడుగుతుంటారు. చాలా మంది ఎందుకు వెళ్తారు? నిజం అది. ఎందుకంటే హాలోజన్లో బతుకుతారు మీరు. అది తీసుకున్నప్పుడు వేరే ఆలోచనలు ఉండవు, ఆ మత్తులో ఉండిపోతారు. ఆ దాని నుంచి బయటపోగానే అనే ఒళ్ళు నొప్పులు ఉంటే ఒళ్ళు నొప్పులు ఎక్కువైతాయి, ఆలోచనలు ఎక్కువైతాయి. మళ్ళీ దాన్ని ఎట్లా సంపాదించాలనే దానిపైనే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. దానివల్ల ఈ విధమైనటువంటి ఇది ఇప్పుడు చేతులు వణుకడం, ఆ విధమైనటువంటి ఏం పని మీద ఫోకస్ లేకపోవడం, ఏమో ఒకటి చేయాలి, అది తాగితే కానీ బాగా అనిపించదు. కాబట్టి ఆ విధంగా అడిక్ట్ అయిపోతారు, దానికి బానిసలు అయిపోతారు, బానిసలు అయిపోతారు. ఓకే సార్. సార్ ఇంకోటి చాలామంది స్పోర్ట్స్ మెన్ కానివ్వండి, అంటే చాలామంది కొంతమంది ఒలింపిక్స్కి వెళ్ళిన వాళ్ళు ఈ డ్రగ్ టెస్ట్ ఒకటి ముందు చేయించుకోవాలి అని చెప్పి అంటారు. జస్ట్ దగ్గుమందు దాగి కూడా చాలామంది డ్రగ్ టెస్ట్లు దొరికిపోయి వాళ్ళని పంపించేసిన సంఘటనలు ఉన్నాయి. సో అసలు బేసిక్గా ఈ డ్రగ్స్ ఈ స్పోర్ట్స్ మెన్స్ వీళ్ళు తీసుకోవడానికి కారణం ఏంటి? ఈ 6 ప్యాక్ కోసం బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు వాళ్ళకి నిజంగా అంత శక్తి వస్తుందా? వాళ్ళు వస్తుందనే అని చెప్పండి. శక్తి ఏమి కాదు, ఆ సమయానికి వచ్చే నొప్పిని టెంపరవరీగా ఆపుతుంది. ఓకే, అంతే. దానికోసం ఇప్పుడు బాగా ఎక్సర్సైజ్ చేసిన వాడికి బాడీ పెయిన్స్ ఉంటాయి. అవును, ఆ పెయిన్స్ని కనిపించకుండా చేయడానికి కొంచెం మోతాదులో చేస్తారు. ఇప్పుడు మీరు అదే కాకుండా ఇప్పుడు గుర్రాలకు కూడా ఈ మందులు తక్కువ మోతాదులో ఇస్తే హార్స్ రేసెస్లో వాడతారని వాళ్ళకి దానిలో కూడా బ్లడ్ టెస్ట్ చేస్తారు. సో ఆ విధంగా ఈ క్రికెటర్స్ మిగతా ఆడేవాళ్ళకు కూడా బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఎందుకంటే నార్కోటిక్ డ్రగ్ తీసుకుంటే అదే కదా నేను చెప్పేది, కొంచెం పవర్ ఎన్హాన్స్ అయినట్టు అనిపిస్తుంది కానీ రియల్గా కాదు. ఓకే, అంటే ఆ జోష్ వస్తుంది, దానివల్ల డ్రగ్ టెస్ట్ చేస్తారు. అది కొంత మోతాదు నేను చెప్పాను కదా, ఇఫ్ యూ టేక్ వెరీ లిటిల్ డ్రగ్ ఇట్ విల్ స్టిమ్యులెంట్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ స్టిమ్యులెంట్. ఓకే, సో సెక్షువల్గా కానీ మిగతా ఇట్లాంటి వ్యవహారంలో కానీ ఇట్ ఈస్ ఎ స్మాల్ స్టిమ్యులెంట్. రైట్ సార్. సార్ మీ కెరియర్లో చాలా కేసెస్ మీరు చూస్తుంటారు, చాలామందిని పట్టుకుంటారు. దావుద్ ఇబ్రాహిం లాంటి వాళ్ళని కూడా ఆల్మోస్ట్ డీల్ చేసినంత పని చేశారు. సార్ ఇక్కడ నాకు ఒక చిన్న డౌట్, మీరు మర్చిపోలేని ఏమన్నా ఒక సినారియోస్, ఒక కేసెస్ లైక్ ఆ డ్రగ్ అడిక్ట్స్ మీకు ఇప్పటికి గుర్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇప్పటికే చాలా కాలం అయింది కదా, ఇప్పటికి గుర్తున్నది ఏం లేదు. కానీ ఆ కేసులోనే చాలా 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 మమ్మల్ని చాలా, అంటే హైకోర్టులో బెయిల్ కేస్తే మనకి హైకోర్టు నుంచి మేము ఇక్కడ హైదరాబాద్కి తీసుకురాకముందే హైకోర్టు నుంచి నోటీస్ రావడం, వాడిని ప్రొడ్యూస్ చేయండి కోర్టులోని. వాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ వాడిని విచారించాలి అంటే 2 అడ్వకేట్లు, 2 of his counsel షుడ్ బి ప్రజెంట్. వాళ్ళ ముందే విచారించాలి, వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వాళ్ళ ఇంట్లో ఏమి లేదు, వాళ్ళ ముందే విచారించాలి. వాడికి ఫుడ్డే పెట్టాలి,
ఇవన్నీ హైకోర్టు డైరెక్షన్స్. సార్ ఒక చిన్న ప్రశ్న సార్ అక్కడ. ఇప్పుడు అతని ఇంట్లో ఏమీ దొరకలేదు, అతను అమాయకుడు కాబట్టి ఇంకా అతను అపరాధి అని ప్రూవ్ కాలేదు కాబట్టి నిరపరాధి అని చెప్పని ఓకే, ఇద్దరు మధ్యలో అతన్ని చేయాలి. సార్ అతని కోసం ఒకరు అక్కడ ముంబై నుంచి ఒక చార్టెడ్ ఫ్లైట్లో వచ్చాడు, ఇన్ని కోట్లు, ఆ లాయర్ ఎంత అనుకున్న ₹1,00,00,000 తీసుకుంటారు, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి న్యాయ వ్యవస్థకు అర్థం కాదు సార్ ఇంత సింపుల్ లాజిక్. లేదు లేదు, వాళ్ళకి కోర్టు ఎప్పుడు తమ ముందు ఉన్న సాక్ష్యాధారాలను బట్టే జడ్జిమెంట్ ఇస్తుంది. మీరు 10 మర్డర్లు చేయండి, మీకు సాక్ష్యాలు లేకపోతే పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా ఏమి కాదు, మీకు సాక్ష్యం ఉండాలి. అదే కదా సార్, అంటే లేమని అంటే ఇప్పుడు మన ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళ తరపు నుంచి ఒక ప్రశ్న, అతని దగ్గర ఏం లేనప్పుడు అతని కోసం చార్టెడ్ ఫ్లైట్లో వచ్చాయంటే ఇన్ని ఖర్చులు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని ఎవరు అడగరా సార్? దాన్ని అడిగే అసలు ఆయన సొంత డబ్బులు అడ్వకేట్లుగా సంపాదించిందని ఎందుకు అనుకోకూడదు అంటారు. అంతేగాని ఆ విధంగా ఇప్పుడు మీరు చాలా కేసెస్లో, మీరు డెకాయిటీ కేసులో కానీ మర్డర్ కేసెస్లో కానీ, ఇప్పుడు రౌడీజం చేసేవాళ్ళు కానీ డబ్బులు ఆ విధంగానే సంపాదిస్తారు. ఆ విధంగా సంపాదించింది ఎక్కడ ఉంది ముద్ర? ఇప్పుడు ₹10 నోట్లు, ₹100 నోట్లు మన దగ్గర ఉంటే ఇల్లీగల్గా సంపాదించిందని ఎక్కడ ముద్ర ఉంటుంది? ఉండదు కదా. అంటే మేము ఆ కేసులో చాలా కష్టపడి ఆధారాలను సంపాదించాం. ఆ తర్వాత ఆ కేసులో ఆయనకి 20 ఏళ్ళు జైలు శిక్ష వచ్చింది, 20 years. ఇట్ వాజ్ అప్హెల్డ్ ఇన్ హైకోర్ట్, ఇట్ వాజ్ అప్హెల్డ్ ఇన్ సుప్రీం కోర్ట్ ఆల్సో. సో ఆ కేసులో బాగానే కష్టపడాల్సి వచ్చింది. చాలా కష్టపడి ఆధారాలను సేకరించాం. తర్వాత ఆ ట్యాబ్లెట్లు ముద్రించినటువంటి వాటిని తీసుకున్నాం, కెమికల్స్ని తీసుకున్నాం, దొరికాయి. చెప్పాడు, చివరకు తాను అడ్మిట్ చేశాడు. దానికి పోలీసులు అనుకుంటే ఎన్నో రకాలుగా. మళ్ళీ ఇంకోటి 24/7 మన దగ్గర అడ్వకేట్ ఉండేవాడు, రాత్రి ఒక అడ్వకేట్ ఉండేవాడు. సో ఆయన కూడా చెప్పాడు ఒక దాన్ని రాబట్టడానికి ఏదో ఉపాయం ఆలోచించాలి. ఆ ఉపాయంతో మనం బయటపడాలి. అంతగాని మేము ఎప్పుడు యూ కెనాట్ టచ్ హిమ్, ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్ అన్ హైకోర్ట్ అడ్వకేట్. అదే కాకుండా వాడిని విచారించాలి అంటే ఒక ఇద్దరు హైకోర్టు అడ్వకేట్లు ఉంటారు అక్కడ. అండ్ నో మ్యాటర్ డెఫినెట్లీ ఎంత అనుకున్న ఒక పొలిటికల్ గా కూడా కొంతమంది ఉంటారు. దావూద్ ఇబ్రాహిం అంటే ఆబ్వియస్లీ దావూద్ ఇబ్రాహిం అనుచరుడు, ఆబ్వియస్లీ ఈజ్ తప్పకుండా రిప్రజెంట్ చేస్తున్నాడు అతన్ని. సో వీళ్ళంత వరకు కాపాడడానికి ప్రయత్నించుంటాడు అతను కూడా. అదేమో మాకు తెలియదు కానీ బట్ హీఈస్ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్, వెరీ ఇన్ఫ్లుయెన్షియల్ మ్యాన్ అని తెలిసింది. బట్ వెరీ భగవంతుడు ఇప్పుడు ఏమో తెలియదు. దాదాపు 30 ఏళ్ళు అయిపోయి, 9 అంటే దాదాపు 25 years అయింది. కాబట్టి ఆయనకి సుప్రీంకోర్టులో కూడా జైలు శిక్ష వచ్చింది. మేబీ అప్పటికే ఆయన పట్టుకున్నప్పుడు ఆయన మేబీ అరౌండ్ 55-60 years, 55 years. సో ఏమైపోయినాడో తెలియదు. రైట్ సార్. సార్ ఇప్పుడున్న ఎన్నో రకాల డ్రగ్స్ రోజుకు కొత్త పేర్లు వస్తూ ఉంటాయి. ఇందులో వాట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ డ్రగ్ అంటే ఏం చెప్తారు? ఒక్కటి కూడా కాదు, అన్నీ అండి. ఇప్పుడు ఏది బాగా పనిచేస్తుందంటే ఇప్పుడు సారాయి ఉంది, విస్కీ బ్రాందీలు ఉన్నాయి. ఒకడు 90 ml తాగేసి కత్తి తీసుకొని అందరి పైకి పరిగెత్తాడు. ఒకడు ఫుల్ బాటిల్ తాగి కూడా ఏమీ తెలియనట్టు. కాబట్టి మీ మెటబాలిక్ రేటు, మీ బిహేవియరు, మీ బ్రెయిన్ ఎట్లా యాక్టివేట్ అవుతుంది దీనిపైన ఆధారపడి ఉంటుంది. సబ్జెక్టివ్, ఇండివిజువల్, అంతే. కాకపోతే కొన్ని డ్రగ్స్ కొంచెం తొందరగా యాక్ట్ అవుతాయి, ప్యూరిటీని బట్టి కూడా ఉంటుంది. ఇప్పుడు గాంజాయిలో మీకు వేరే పౌడర్ని కలిపి తాగమంటే దాని కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఏది కూడా అంతే, ఏ డ్రగ్ అయినా కాన్సన్ట్రేషన్ తగ్గే కొద్దీ మీకు దాని పవర్ తగ్గిపోతుంది. ఇప్పుడు సారాయి ఇప్పుడు బీర్లో 5% అంటారు, అదే వైన్లో ఏదో 10%, 8% ఏదో అంటారు. కొన్ని విస్కీస్లో 48%, కొన్ని 50 ఏదో 56 ఏదో అంటారు. ఆ విధంగా దాని పర్సంటేజ్ని బట్టి ఇట్ యాక్ట్స్ ఆన్ ది బ్రెయిన్, ఇట్ యాక్ట్స్ ఆన్ ది సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఈ డ్రగ్స్ కూడా అంతే. అదేవిధంగా ఖాళీ కడుపుతో తీసుకుంటాను, ఫుడ్ లేకుండా తీసుకుంటే డైరెక్ట్గా డైజెస్టివ్ ట్రాక్ లేకపోయి ఏమీ లేకపోతే అబ్జర్వ్ అవుతుంది. మీరు అంతెందుకు బాగా ఫుల్గా తిని డ్రింక్ తాగితే ఏమి కాదంటారు. అదేవిధంగా ఈ డ్రగ్స్ కూడా బాగా తిని కొవ్వు పదార్థాలు లాంటివి ఎక్కువ తిని కొంచెం తక్కువ తీసుకుంటే డెఫినెట్గా అది ఏమీ ఎఫెక్ట్ ఇవ్వదు.